హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ మన వైజాగ్లో ఉన్న అల్ట్రావైలెట్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. 2025లో అల్ట్రావైలెట్ 2 వెహికల్స్ని అయితే లాంచ్ చేశారు కంప్లీట్గా వచ్చేటప్పుడు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు ట్రస్రాక్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పుడు షాక్ అబ్జర్వర్. 2 వెహికల్స్ని అయితే లాంచ్ చేశారు. కంప్లీట్ న్యూ డిజైన్తో తీసుకొచ్చారనమాట. ఒక రెవల్యూషనరీ ఈవీ వెహికల్స్ని అయితే లాంచ్ చేశారు 2 వెహికల్స్ కూడా. అండ్ కంప్లీట్గా ఈ వీడియోలో వచ్చేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ 2 డిఫరెంట్ వెహికల్స్ని అయితే లాంచ్ చేశారనమాట. అండ్ ఫస్ట్ వన్ మనం టెస్రాక్ట్ గురించి మాట్లాడుకుంటే న్యూ డిజైన్తో తీసుకొచ్చారు. స్కూటీలో డిజైన్ చూస్తుంటే ఇప్పుడు దాకా ఉన్న ఈవీ వెహికల్స్లో కూడా ఎప్పుడు ఈ డిజైన్ అయితే చూడలేదన్నమాట. మ్యాక్సిమం మనకి చూసుకుంటే బ్యాట్మెన్ డీసీలో చూసుకుంటే కూడా మనకి ఆ మూవీలో వెహికల్స్ డిజైన్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉన్నది టెస్రాక్ట్ వచ్చేటప్పుడు కంప్లీట్ న్యూ డిజైన్ తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ మనకి డాష్ కెమెరాని కూడా తీసుకొచ్చారు. అడాస్ కంట్రోల్ కానీ ఇలాంటి మంచి ఫ్యూచర్స్ని అయితే తీసుకొచ్చారు. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి షాక్ వేవ్ చూసుకుంటే ఒక ఆఫ్ రోడింగ్ వెహికల్ని అయితే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ మీకు సింగిల్ ఛార్జ్కి అరౌండ్ 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. అలాగే కంప్లీట్గా ఒక లైట్ వెయిట్ తీసుకొచ్చారు అనమాట వెహికల్ షాక్ వేవ్ వచ్చేటప్పటికి. అండ్ న్యూ డిజైన్తో తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా మనం ఆఫ్ రోడింగ్ వెహికల్ ఈవీ వెహికల్స్ ఎప్పుడు చూడలేదన్నమాట. అండ్ మంచి డిజైన్లో తీసుకొచ్చారు. ఈ వీడియోలో ఈ 2 వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్రాక్ట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా మీకు న్యూ డిజైన్ అనేది స్కూటీలో చెప్పుకోవచ్చు ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో. అండ్ వెహికల్లో 4 కలర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు 1,45,000 అయితే పడుతుంది అనమాట ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి కన్సోల్ కానీ అలాగే మంచి డిజైన్ అయితే తీసుకొచ్చారు. 7-inch TFT కలర్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు అనమాట. అండ్ వెహికల్లో వచ్చేటప్పటికి అండ్ మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు నావిగేషన్ కానీ బ్లూటూత్ కనెక్టివిటీ కానీ కాల్ ఇండికేషన్ కానీ మ్యూజిక్ కంట్రోల్ కానీ ఇలాంటి మంచి ఫీచర్స్ని అయితే ఇచ్చారు. అండ్ మీకు నావిగేషన్ కూడా కరెక్ట్ ఇండికేషన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ మీకు నావిగేషన్ కూడా అలాగే మీకు బూట్ స్పేస్ చూసుకున్నా కూడా 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాంచ్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఇమేజ్ అయితే చూపిస్తాను, ఎందుకంటే వెహికల్ని టచ్ చేయడానికి అయితే లేదు. 2 వెహికల్స్ కూడా ప్రోటోటైప్ కాబట్టి అండ్ వెహికల్ని అయితే టచ్ చేయడానికి కావలేదు. నేను కొన్ని ఇమేజెస్ దొరికాయి, అవి మీకు డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో వచ్చాము. ఆల్మోస్ట్ మీకు 34 లీటర్స్ అయితే బూట్ స్పేస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీకు ఎల్ఈడి లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ హెడ్ ల్యాంప్ దగ్గర చూసుకుంటే ఫ్రంట్ మనకి చూసుకుంటే ఒక మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. స్ట్రైకింగ్ డిజైన్తో ఎల్ఈడి లైట్స్ న్యూ డిజైన్తో తీసుకొచ్చారనమాట అండ్ టెస్రాక్ట్లో వచ్చేటప్పటికి. అండ్ ఆల్మోస్ట్ మీకు ఏదైతే మనకి వారంటీ చూసుకున్నా ఆల్మోస్ట్ మీకు 3 years 75 kilometers మీకు వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, వెహికల్ వారంటీ కానీ. అలాగే మనం చూసుకుంటే కూడా డిజైన్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. డిస్క్ బ్రేక్స్ అయితే వస్తుందన్నమాట. అడాస్ కంట్రోల్ కానీ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఏదైతే లేటెస్ట్గా మనకి వెహికల్స్ని అయితే లాంచ్ చేసినప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఆల్మోస్ట్ మీకు 30 minutesలో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 20 to 80% ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాటరీ టైప్ వచ్చేటప్పుడు లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేశారనమాట. అండ్ ఆల్మోస్ట్ మీకు బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పుడు 3.5 kilowatts అయితే బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి టైర్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫ్రంట్ మనకి 14-inch వస్తున్నాయి అనమాట బోత్ సైడ్స్ వెహికల్ కూడా టైర్ వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు 100/80 వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 140/70 టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్గా మన వెహికల్ ఓవరాల్గా చూసుకుంటే కూడా ఒక మంచి న్యూ డిజైన్తో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు టెస్రాక్ట్ అనేది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు షాక్ వేవ్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కంప్లీట్ ఈవీ వెహికల్స్లో ఇప్పుడు దాకా ఉన్న డిజైన్లో చూసుకున్నా కూడా ఒక బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ని అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు న్యూ డిజైన్తో. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ చూసుకుంటే కూడా మనకి 2 హెడ్ ల్యాంప్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ గార్డ్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ లుక్తో వచ్చేటప్పటికి. అండ్ ఓవరాల్గా లైట్ వెయిట్ వెహికల్. అండ్ మన వెహికల్ వెయిట్ చూసుకున్నా కూడా 120 kgs వెహికల్ వెయిట్ అంటే మీరు లెక్క వేసుకొని చూసుకోండి ఒకసారి ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో. రైడ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు సింగిల్ ఛార్జ్ 160 kilometers అనేది చెప్పాను కదా ఇందాక వీడియోలో. అండ్ కంప్లీట్గా 160 kilometers సింగిల్ ఛార్జ్ అంటే ఆల్మోస్ట్ మీకు మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ మన 2 కలర్స్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఈ వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ అలాగే మీకు టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు ఏదైతే రైడింగ్ రేంజ్ వచ్చేటప్పుడు మనకి 120 kilometers/hour మీరు టాప్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు పవర్ వచ్చేటప్పుడు 10.8 kilowatts పవర్ అయితే వస్తుంది. అండ్ టార్క్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 505 Nm అయితే మీకు టార్క్ అయితే ఉంటుంది. పిఎంఎస్ మోటార్ని అయితే యూజ్ చేశారనమాట మీకు. అలాగే మీకు దీంట్లో వచ్చేటప్పుడు 1 fixed బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. 4 kilowatts అయితే మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే ఉందన్నమాట. అండ్ స్విచబుల్ ABS ఇచ్చారు, మంచి ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో సేమ్ మనకి కన్సోల్ని అయితే మనకి డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే నావిగేషన్ కానీ బ్లూటూత్ కనెక్టివిటీ కానీ కంప్లీట్ మంచి ఫ్యూచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కంప్లీట్గా వెహికల్ మనకి 2026లో అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీకు మే అనుకుంటున్నాను వాళ్ళు చెప్పడం అయితే. అండ్ కంప్లీట్గా వెహికల్ వస్తే మన
మన ఫిజికల్ వర్క్గా 2 వెహికల్స్ కూడా మంచి వెహికల్స్. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అసలు షాక్ వేవ్ వస్తే అప్పుడు రైడ్ చేద్దామని చూస్తున్నాను అనమాట. అంత బాగా ఉంది వెహికల్. అండ్ మీకేమనిపించిందో ఈ బోత్ వెహికల్స్ని చూడగానే కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్ వీడియోలో అయితే మనం చూసుకుందాం. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కంప్లీట్గా మీ దగ్గర నుంచి ఏమైనా మా నుంచి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా చాలామంది కామెంట్లో చెప్తున్నారు కాబట్టి మేము కరెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం. మీ నుంచి మాకు బెస్ట్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీల్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 19 ఇంచ్ వీల్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేటప్పుడు 17 ఇంచ్ వీల్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది. 90/90 ఫ్రంట్ వీల్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు 110/90 టైర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. 200 mm ట్రావెలింగ్ సస్పెన్షన్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మోనోసాక్ సస్పెన్షన్ 180 mm సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్గా ఈ 2 వెహికల్స్ కూడా మనకి 2025లో అయితే లాంచ్ చేయడం జరిగింది. కానీ అండ్ మనకి ప్రోటోటైప్ని అయితే తీసుకొచ్చారు మన వైజాగ్లో వచ్చేటప్పుడు కూడా. అండ్ మనకి ఈ వీడియో వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు అవైలబిలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే షోరూమ్ అన్ని షోరూమ్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వడానికి అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే మీకు ఏమైనా కొత్త వెహికల్ అప్డేట్స్ కావాలన్నా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. మీకు కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెహికల్ డీటెయిల్స్ కానీ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ. అక్కడ కూడా ఫాలో అయితే మీకు కొత్త వెహికల్ అప్డేట్స్ కానీ అలాగే ఏవైనా ఆఫర్స్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా మీకు అందులోనే మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే కంప్లీట్గా అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అందులో కూడా ఫాలో చేయండి. ఏదైతే మన యూట్యూబ్లో సపోర్ట్ చేస్తారో సేమ్ సపోర్ట్ అయితే అక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.